నేడు పార్లమెంటు ముందుకు వక్ఫ్ సవరణ బిల్లు రానుంది. లోక్సభలో ఆ బిల్లును ప్రవేశపెట్టనున్నారు కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు. వక్ఫ్ బోర్డులో మహిళలు, ఓబీసీ ముస్లింలు, షియా, బోహ్రా తదితర ముస్లింలకు చోటు కల్పిస్తూ చట్ట సవరణ బిల్లు రూపొందించారు. దాదాపు 40 సవరణలు ప్రతిపాదిస్తూ రూపొందించిన చట్ట సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టి చర్చించనున్నారు. సరైన ఆధారాలు లేకుండానే ఆస్తులు తమవేవనని ప్రకటించే వక్ఫ్ బోర్డు ఏకపక్ష అధికారాలకు కత్తెర వేసేలా, అలాగే ఆస్తుల వెరిఫికేషన్ అధికారాలు జిల్లా కలెక్టర్లకు అప్పగించేలా బిల్లులో సవరణలు చేసినట్లుగా తెలుస్తోంది. వక్ఫ్ బోర్డులో పారదర్శకత, జవాబుదారీతనం కోసమే కొత్త బిల్లు రూపొందిస్తున్నట్లు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గతంలోని వక్ఫ్ చట్టాన్ని రద్దు చేస్తూ మరొక బిల్లును రూపొందించింది. అయితే వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి పలు ముస్లిం సంఘాలు. ఈ నేపథ్యంలో ఇవాళ లోక్సభలో ఆ బిల్లును ప్రవేశపెట్టనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఈ సవరణ బిల్లుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, వక్ఫ్ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఈ రోజు లోక్సభలో ప్రవేశపెట్టబోతోంది. మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈ మధ్యాహ్నం ఈ బిల్లును ప్రవేశపెట్టబోతున్నారు. సో ఈ బిల్లు పైన ఇప్పటికే రాజకీయంగా వివాదం మొదలైంది. ముస్లింల అధికారాలకు కత్తెర వేసేందుకే ఈ చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిందని విపక్ష పార్టీలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ అంశంపైన పార్లమెంట్ లో రగడ జరిగేటువంటి అవకాశం కనబడుతుంది. వక్ఫ్ చట్టానికి ఎలాంటి సవరణలు చేయొద్దని కొన్ని ముస్లిం సంఘాలు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ అంశాలకు ఎలాంటి జవాబు చెప్తుందనేది మనం చూడాలి. ప్రధానంగా ఈ కొత్త చట్టంలో దాదాపు 40 అమెండ్మెంట్స్ ప్రతిపాదించారు. అందులో ప్రధానంగా వక్ఫ్ కు సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించి ప్రతి ఆస్తిని కూడా తమదే అనేటువంటి ప్రకటించేటువంటి ఏకపక్షంగా నిర్ణయిస్తున్నటువంటి వక్ఫ్ బోర్డు అధికారులన్నింటి కూడా కత్తెర వేయబోతున్నారు. ప్రధానంగా జిల్లా కలెక్టర్స్ ఏవైతే ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ కు చీఫ్ గా ఉంటారో సో వాటన్నిటికి సంబంధించి వక్ఫ్ ఆస్తులకు సంబంధించి కూడా పూర్తి వెరిఫికేషన్ పవర్స్ అన్ని కూడా జిల్లా కలెక్టర్లకే కట్టబడుతూ నిర్ణయం తీసుకున్నారు. సో దీని కారణంగా ఈ మొత్తం వ్యవహారాల్లో వక్ఫ్ బోర్డ్స్ నిర్వహిస్తున్నటువంటి వ్యవహారాలలో ఒక ట్రాన్స్పరెన్సీ అలాగే అకౌంటబిలిటీ, సో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకొచ్చేందుకు ఈ బిల్లు తీసుకొచ్చినట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ఈ వక్ఫ్ బోర్డులో ఇప్పటి వరకు ముస్లిం మహిళలకు చోటు లేదు కాబట్టి ముస్లిం మహిళలకు కూడా ఈసారి బోర్డులో చోటు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. థ్యాంక్ యూ వెంకటేష్.